శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. ఇది 11వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుండి మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమము లేమ్యాన్ మినిస్ట్రీస్ ద్వారా మనకు అందించబడుచున్నది. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు కాచి కాపాడి నడిపిస్తున్నారు. ఈ కడవరకాల చివరి దినాల్లో మాకు మీ బైబిల్ గ్రంథం నుండి మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారనే విషయాలు అనేకమైనవి గత 10 ఎపిసోడ్లో నేర్చుకున్నాం ప్రభువా. ఈ దినాన్ని కూడా ఈ 11వ ఎపిసోడ్లో మీ ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించి ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడానికి మీ కృప దయచేయవలసిందని ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న పరలోకంలో రక్షించబడిన జనాంగానికి పేర్లుంటాయా? పరలోకంలో మనకు పేరు అవసరమా అనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుండి నేర్చుకోబోతున్నాం. మనం వాక్యం నుండి ఎంతో విపులంగా అర్థం చేసుకుంటున్నాం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ ఈ లోకయాత్ర ముగిస్తారో అనగా మరణిస్తారో వారు తప్పకుండా యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారని నేర్చుకున్నాం. అలాగే ఎవరైతే విశ్వసించి యేసు ప్రభువుకు ఇష్టలుగా ఈ లోకంలో ఇంకా జీవించి ఉంటారో ఆయన రెండవ రాకడ దినం వరకు వారందరూ కూడా కనురెప్పపాటులో వారికి మహిమ శరీరాలు వస్తాయి. అప్పుడు దేవుని యొక్క దూతలు, రక్షించబడిన వారు అనగా విశ్వాసులు ఈ భూమి మీద ఎక్కడున్నప్పటికీ దేవదూతలు వచ్చి వారిని ప్రోగు చేసి మధ్యాకాశంలో తోడుకు వెళ్తారు. అక్కడి నుండి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకొని అక్కడి నుండి మనం పరలోకానికి వెళ్తాం. కనుక పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా మనకు పేర్లు అవసరమా, పేర్లు ఉంటాయా అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి నేర్చుకోబోతున్నాం. ఖచ్చితంగా పరలోకంలో కూడా ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రత్యేకమైన క్రొత్త పేరు ఉంటుంది. ఈ భూలోకంలో మనకున్న పాత పేర్లు కానే కాదు, ఇవి ఇక ఉండవు. పరలోకంలో మనకి క్రొత్త పేరు ఉంటుంది. ఆ పేరు పరలోకం వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది, ఇప్పుడు మనకు తెలియదు. ఒక్కసారి మనం గమనించినట్లయితే పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు, కొన్ని సందర్భాల్లో మనం వేవేల దూతలు అంటాం, అది సరికాదు. కోటాను కోట్ల దూతలు వారందరికీ కూడా ఒక్కొక్క పేరు ఉన్నది. వారి పేర్లన్నీ కూడా మనకు ప్రస్తుతం తెలియదు. పరలోకం వెళ్ళిన తర్వాత తప్పకుండా దేవదూతలకున్న పేర్లు కూడా తెలుసుకునే ఆ భాగ్యం మనకు కలుగుతుంది. ఉదాహరణకు మనకి బైబిల్ గ్రంథంలో 2 దేవదూతల పేర్లు మాత్రమే మనకు తెలియను. ఒకటి గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూత దావీదు గారితో మాట్లాడారు అనేక సందర్భాల్లో. ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయంలో మనం ఎంతో విపులంగా నేర్చుకుంటున్నాం. గాబ్రియేలు దూత. అలాగే మరొక దూత, ఆ దూత పేరు లూసిఫరు. ఆ లూసిఫరు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఉన్నతమైన బాధ్యతలు కలిగి ఉండి కూడా ఆ లూసిఫర్ పాపానికి జనకుడయ్యాడు. కనుక ఆ లూసిఫర్ను తనకి సహకరించిన 3వ వంతు దేవదూతలు వారిని దేవుడు
పరలోకం నుంచి నెట్టివేశారు. ఈ విషయాలు మనం యెషయా గ్రంథం 14 అధ్యాయం 12వ వచనంలో మరియు ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 3 నుంచి 9 వరకున్న ఆ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసింది లూసిఫర్. ఈ లూసిఫర్ని ప్రస్తుతం మనం పడిపోయాడు కనుక పాపంలో సాతాను అని పిలుస్తున్నాం. కనుక ఈ ఇద్దరు దేవదూతల పేర్లు మనకు తెలియను. ఇంకా మిగిలిన కోటాను కోట్ల దేవదూతలు వారందరి పేర్లు కూడా మనం పరలోకం వెళ్ళిన తర్వాత వారి పేర్లు తెలుసుకునే ఆ యోగ్యత మనకు కలుగుతుంది. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, దేవదూతలకే పేర్లు ఉన్నప్పుడు పరలోకంలో రక్షించబడిన మనకు కూడా తప్పకుండా పేర్లు ఉంటాయి. ఏ పేరు అది? ప్రస్తుతం మనకు తెలియదు ఆ పేరు, పరలోకం వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు జంతువులకు పక్షులకు కూడా పేర్లు పెట్టమన్నారు. దేవుడు ఆదామును అన్నారు, ఆదామా ఈ జంతువులన్నిటికి కూడా పేర్లు పెట్టు, ఈ పక్షులన్నిటికి కూడా పేర్లు పెట్టు అన్నారు. ఆ రీతిగానే ఆదాము జంతువులకు పక్షులకు పేర్లు పెట్టారు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 2వ అధ్యాయం 19-20 వచనాల్లో గమనిస్తున్నాం. అనగా ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పేరు అన్నది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనుక పక్షులకు జంతువులకు కూడా దేవుడు పేర్లు పెట్టమన్నారంటే తప్పకుండా మనుషులకు కూడా పేరు చాలా ప్రాముఖ్యం. కనుకనే బైబిల్ గ్రంథం ఈ విషయాలు ఎంతో మనకి విపులంగా తెలియజేస్తుంది. ఉదాహరణకు మొదటి మానవుడికి దేవుడు ఆదాము అని పేరు పెట్టారు. ఆదాము అనే పేరుకి అర్థం మట్టి నుండి తీయబడ్డవాడు, మట్టి నుండి తీయబడ్డవాడు కనుక ఆదాము అని పిలిచారు. కనుక ఆదాము జీవించిన ఆ 930 సంవత్సరాల్లో కూడా ఎవరు ఆయనను ఆదాము అని పిలిచినప్పటికీ వెంటనే ఆయనకు తెలిసింది, తక్కిన వారికి తెలిసింది కూడా మట్టి నుండి చేయబడ్డవాడు అని అతనికి కూడా గుర్తు ఉంటుంది అని ఆదాముకు కూడా తెలుసు, తక్కిన వారికి కూడా తెలుసు, మట్టి నుండి చేయబడ్డవాడు. చూచారా? అనగా ఆ పేరుకి చాలా అర్థం ఉన్నది. అయితే ప్రియ సోదరి సోదరులారా, రెండవ రాకడ తర్వాత మన పరలోకం వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఆ పరలోకంలోనికి, దానినే మనకు బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేమని చెప్పారు. కనుక ఆ నూతన యెరూషలేములోనికి విశ్వాసులమైన మనందరినీ కూడా, రక్షించబడబో మనందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తారు. అప్పుడు పరలోకం మనం వెళ్ళిన తర్వాత మరి ప్రభు అక్కడ ఎవరిని పిలిచినప్పటికీ, ఉదాహరణకు ఆదాము, అనేక మంది పేరు పెట్టుకుంటున్నారు ఆదామని, లేకపోయినట్లయితే హానోకు, లేకపోయినట్లయితే మెతుశాల, లేకపోయినట్లయితే నోవా, ఈ వీరందరూ కూడా జలప్రళయమునకు ముందు జీవించిన వారు. తర్వాత కాలంలో మనకి ఎక్కువగా పరిచితమైన వారు బైబిల్ గ్రంథంలో అబ్రహాము, ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన కుమారుడు యాకోబు, ఆయన కుమారుడు యోసేపు, మోషే, అహరోను, యెహోషువ, కాలేబు. క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లోకా, యోహాను, పేతురు, ఆంద్రేయ, పౌలు, బర్నబా, రకరకాల పేర్లు. ఉదాహరణకు పరలోకంలో ప్రభువారు ఆదామా అని పిలిచారనుకోండి, లేకపోయినట్లయితే అబ్రహామా అని పిలిచారనుకోండి, లేకపోయినట్లయితే మోషే అని పిలిచారనుకోండి, ఎవరు పలకాలా? కారణం ఈ పేర్లన్నీ కూడా ఈ భూమి మీద అనేక వేలు కాదు, రకరకాల తరాల్లో లక్షలాది మంది ఆ పేర్లు పెట్టుకున్నారు. అబ్రహాం అని, ఇస్సాక్ అని, యాకోబ్ అని, మోషే అని, రకరకాల పేర్లు. కనుక మరి ఎవరు పలకాలి అక్కడ? దేవుడు పిలిచినట్లయితే. కనుక అది చాలా తిక్కమక్కగా ఉంటుంది, చాలా విడ్డూరంగా ఉంటుంది. కారణం అబ్రహాం అంటే ఎంతోమంది అబ్రహాములు, ఎంతోమంది మోషేలు ఈ భూమి మీద ఆ పేరుతో నివసించి విశ్వాసులుగా జీవించి మరణించి పరలోకం చేరతారు. కనుక ఎటువంటి ఆందోళన, ఎటువంటి తికమక, ఎటువంటి గలిబిలి లేకుండా ప్రభువారు ప్రతి ఒక్కరికి కూడా పరలోకంలో క్రొత్త పేరు ఇస్తారు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా మనకు బోధిస్తుంది. క్రొత్త పేరు ప్రతి వారికి కూడా ఉంటుందని. చూడండి ఇక్కడ సాదృశ్యంగా ఏం చెప్పారో, ఈ పర్గమం అనే ఆ సంఘంలో ఇది
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇది 3వ సంఘం. ఆ పర్గమము అనే ఆ నగరంలో ఆ రోజుల్లో ఉన్న ఆ న్యాయస్థానాలు, ఇంగ్లీష్లో మనం కోర్టు అంటున్నాం కదా, ఆ న్యాయస్థానంలో ఆ న్యాయాధిపతి, ఇంగ్లీష్లో జడ్జి అంటున్నాం, ఆయన తీసుకొచ్చి ఒక తెల్లని రాయిని అక్కడున్న ఆ కేసు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి చేతిలో పెట్టారంటే ఆ వ్యక్తి చాలా సంతోషంతో, చిరునవ్వుతో, సంతోషంతో కోర్టు నుంచి వెళ్ళిపోయేవాడు. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే, ఎవరైతే జయిస్తారో, ఈ పాపాన్ని, శాపాన్ని, శోధనని, లోకాన్ని జయిస్తారో వారికి ప్రభు అంటున్నారు, నేను దాచబడిన మన్నా ఇస్తాను. మన్నా ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలోనే, ఈ భూమి మీద దొరకదు కదా. దేవుడే పంపాలి మన్నాని. మన్నా దేవదూతల ఆహారం, కనుక పరలోకంలో జరిగే సంఘటన ఇది. మీకు దాచబడిన మన్నా ఇస్తానంటున్నారు. దానితో పాటు తెల్లని రాయి, దాని మీద ఒక క్రొత్త పేరు రాసిస్తాను. ఆ పేరు ఆ వ్యక్తికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ గమనించినట్లయితే పరలోకంలో జరగబోయే సంఘటన. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ విషయాన్ని గుర్తించాలా. పరలోకం వెళ్ళిన తర్వాత ప్రతి రక్షించబడిన వ్యక్తికి కూడా ప్రభువారు క్రొత్త పేరు ఇస్తానంటున్నారు. అదే రీతిగా ఆ పర్గమము సంఘంలో, పర్గమము అనే నగరంలో ఆ దినాల్లో ఎవరికైనా కేసు ఉన్నట్లయితే ఆ యొక్క జడ్జి గారు వాదనలన్నీ విన్న తర్వాత అప్పుడు ఆ వ్యక్తికి వచ్చి ఆయన నల్లని రాయి ఇచ్చారనుకోండి చేతికి, ఆ నల్లని రాయి జడ్జి గారు, ఆ న్యాయాధిపతి ఎప్పుడైతే ఇస్తున్నారో ఇక ఆ వ్యక్తి ఎంతో దుఃఖంతో కుమిలిపోయేవాడు. కారణం, నీకు శిక్ష విధించబడుతుంది, నీకు మరణశిక్ష విధించబడుతుంది అని అర్థం అన్నమాట. తెల్లని రాయి అయితే నీ మీద ఉన్న కేసు అంతా కొట్టివేయబడ్డది, ఇక నీవు నిరపరాధివి, నీవు వెళ్ళిపోవచ్చు అని తెల్లని రాయి సంకేతం, ఒక సాదృశ్యం అన్నమాట. కనుక ప్రభు అంటున్నారు, తెల్లని రాయిస్తాను నేను నీకు, దాంతోపాటు దాని మీద క్రొత్త పేరు రాసిస్తాను. అయితే ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ తెల్లని రాయి దేనికి సాదృశ్యం అనగా, మనం చేసిన, ఇది సాదృశ్యంగా మనం చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే ఆ పాపాలన్నీ కూడా ప్రభువారు క్షమించి మనల్ని, మన పాపాలన్నీ కూడా రక్తం వల్ల ఎర్రగా ఉన్నప్పటికీ హిమం వల్ల తెల్లగా చేసేసి ఆయన మనల్ని పరలోకం తీసుకువెళ్తారు. అనగా మన పాపాలన్నీ కూడా క్షమిస్తారు. ఇక ఆ పాపాలు ఇంకెప్పుడు కూడా జ్ఞాపకానికి రావు. కనుక తెల్లని రాయిస్తానన్నారు, దానిలో క్రొత్త పేరు రాస్తానన్నారు. అది చాలా ప్రాముఖ్యం మనకి. కనుక పరలోకంలో ప్రతి వ్యక్తికి కూడా క్రొత్త పేరు ఉంటుంది. దాంతోపాటు మరొక సందర్భంలో ప్రభువారు ఏం చెప్పారో చూడండి. ఇక ఫిలదెల్ఫియా అనే సంఘానికి ప్రభువారు మాట్లాడుతూ యేసు ప్రభువారు ఈ రీతిగా చెప్పారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువారు అంటున్నారు, రక్షించబడిన వ్యక్తికి అనగా పరలోకం వెళ్ళే ప్రతి వ్యక్తికి కూడా నా దేవుని నామము అనగా నా దేవుని పేరు ఆ వ్యక్తి మీద రాస్తాను. నా యొక్క నగరం పేరు, నా పట్టణం అనగా నూతన యెరూషలేము, దాన్ని పరలోకం అంటున్నాం, ఆ పరలోకం పేరు కూడా ఆ వ్యక్తి మీద రాస్తాను. దానితో పాటు నా క్రొత్త పేరు, అంటే 3 పేర్లు ఉంటాయన్నమాట. ఒకటి తండ్రి అయిన దేవుని పేరు, రెండవది ఆ యొక్క నూతన యెరూషలేము ఆ నగరం పేరు, తర్వాత ఆ వ్యక్తికి ఇవ్వబడే క్రొత్త పేరు. చూచారా, పరలోకంలో ప్రతి విశ్వాసికి కూడా ఒక క్రొత్త పేరు. ఈ లోకంలో మనకి ఆ పేరు ఉన్నట్లయితే ఆ పేరు గలవారు అనేక మంది ఉంటున్నారు అదే పేరుతోటి. అయితే ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ఆ విధంగా ఉండదు. ఇక నీకున్న పేరు మరి ఒకరికి ఉండదు, మరి ఒకరికున్న పేరు ఇంకొకరికి ఉండదు. అనగా దేవుని యొక్క రాజ్యంలో, పరలోకంలో ప్రతి వారికి కూడా ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ప్రతి విశ్వాసకి కూడా ఒక క్రొత్త పేరు. ఆ పేరు మనం పరలోకం వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది. ఆ పేరే ఇక కలకాలం కూడా, అనగా నిరంతరము. మనం ఇంగ్లీష్లో త్రూ అవుట్ ద ఇటర్నిటీ అంటున్నాం, లేక ఫర్ ఎవర్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక నిరంతరం కూడా ఇక ఆ పేరే మనకు ఉంటుంది పరలోకంలో.
ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కాను పేరు ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత, ఆ పేరు ఆ వ్యక్తి యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి పరలోకంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ కూడా క్రొత్త పేర్లు ఉంటాయి. ఈ లోకంలో ఉన్న ఈ పేర్లు ఇక తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం. మన అందరికీ తెలిసిన రీతిగా అబ్రాము, శారాయి వారి పేర్లు మొదట అబ్రాము, శారాయి. వారిని ప్రభు పిలిచారు. పిలిస్తే వెంటనే విశ్వాసి అయిన అబ్రహాము తనకున్న చిరాస్తులు అనగా భూమి, ఇల్లు అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఉన్న ఆ మందలు తీసుకుని, సేవకులను తీసుకుని, ఉన్న కాస్త ఆ బంగారం వెండి తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని కూడా అడగకుండానే వెళ్ళిపోయారు విశ్వాసంతో. చూచారా ఎంత విశ్వాసమో వారికి. ఈ విషయాలు మనం ఆదికాండం 12వ అధ్యాయంలో గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, తర్వాత ప్రభువారు పేర్లు మార్చారు. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువారు అన్నారు, అబ్రామా, ఇప్పటి నుండి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. అబ్రహాము అనగా నీవు అనేకమైన జనాంగాలకి, అనేకమైన దేశాలకి నీవు తండ్రివి. కనుక నీ పేరు ఇప్పటి నుండి అబ్రహాము. అంతకుముందు అబ్రాము. అబ్రామును అబ్రహాముగా మార్చారు. అదే రీతిగా ఆయన యొక్క భార్య గారి పేరు మొదట్లో శారాయి. ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనంలో శారాయి. ప్రభువారు అన్నారు, ఇక నుండి నీ భార్య పేరు శారా అనగా తను రాజకుమారి, అనేక దేశాలకి తను తల్లి, అనేక మంది రాజులు తనలో నుంచి వస్తారు అని చెప్పారు. అనగా పేరు మార్చారు ప్రభువారు వారిద్దరికి కూడా. తర్వాత గమనించండి, యాకోబు రాత్రంతా కూడా ఆ దేవదూతతో అనగా పరలోకం నుంచి వచ్చిన ఆ వ్యక్తితో ఆయన పెనుగులాడారు, అనగా పోరాడాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈ వచ్చిన వ్యక్తి బహుశా మా అన్నయ్య ఉంటాడు, నన్ను హతం చేసేయటానికి అనుకున్నాడు మానవుడిగా. కనుక రాత్రంతా కూడా ఆయనతో పోరాడాడు. ఈ విషయం మనం ఆదికాండం 32వ అధ్యాయంలో చదువుతున్నాం. అప్పుడు తెల్లవారటానికి దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, నేను వెళ్ళిపోవాలా, నన్ను విడిచిపెట్టే అనగానే యాకోబు అన్నాడు, నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అంతవరకు ఆయన వచ్చిన వ్యక్తి పరలోకం నుంచి వచ్చిన ఆ యొక్క దేవుడు లేక దేవదూత అన్నది ఆయన గుర్తించలేదు. అయితే అప్పుడు పరలోకం నుంచి వచ్చిన ఆ వ్యక్తి అన్నారు, మనకు బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే, ఆ వచ్చిన వ్యక్తి రాత్రంతా కూడా యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి దేవదూత అని తర్జుమా చేశారు మనకు మన భాషలో. కానీ వచ్చిన వ్యక్తి దేవుడే అనగా ప్రభువే అని బైబిల్ పండితులు అంటున్నారు. అయితే జరిగిన సన్నివేశం చూడండి. ప్రభువారు అన్నారు, నీ పేరేమిటి అనగానే నా పేరు యాకోబు అన్నాడు ఆయన. ప్రభువారు అన్నారు, ఇప్పటి నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇశ్రాయేలు అనగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆయనకు ఒక బాధ్యత ఇవ్వబడ్డది, ఇశ్రాయేలు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఒక నిబంధన చేశారు, ఈనాటి నుండి నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, కనుక నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు. చూచారా ప్రభు పేరు మార్చారు. కనుకనే పరలోకం వెళ్ళిన తర్వాత మనందరికీ కూడా మన పేర్లు మార్చబడతాయి. ఖచ్చితంగా క్రొత్త పేరు మనకి ఇవ్వబడుతుంది పరలోకంలో. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు సీమోనుతో మాట్లాడుచు ప్రభువారు అన్నారు, ఇప్పటి నుండి నీవు పేతురు అని అర్థం, బండరాయి అంటున్నాం కదా, దాని అర్థం అన్నమాట. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఇప్పటి నుండి నీవు పేతురు అని ప్రభువు చెప్పారు, అనగా పేరు మార్చారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన పేర్లు కూడా ఖచ్చితంగా మార్చబడతాయి. అయితే మరి ఒక విషయాన్ని మనం గుర్తించాలా, అదేమిటంటే ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన సన్నివేశాలు ఈ పేరు విషయంలో చెప్పబడ్డాయి. ప్రభువారు అబ్రహాంతో మాట్లాడుచు, అబ్రహామా, నీ భార్య అయిన శారా గర్భవతి అయి కుమారుని కంటాది, కుమారునికి జన్మ ఇస్తుంది. ఆ కుమారునికి, ఆ పుట్టబోయే కుమారునికి నీవు ఇస్సాకు అని పేరు పెట్టు అని
ప్రభువారు నిర్దేశించి ఆ పేరుని చెప్పారు ఖచ్చితంగా. ఆదికాండం 17:19 పుట్టబోయే ఆ శారా కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టు. ఇస్సాకు అంటే నవ్వు. అంటే వారు ఎంతో సంతోషంతో, కారణం వారు ఎప్పుడు కూడా ఊహించలేదు, అంత పెద్ద వయసులో అబ్రహాం గారికి 100 సంవత్సరాలు, శారమ్మ గారికి 90 సంవత్సరాలు, అంత పెద్ద వయసులో బిడ్డలు పుడతారని, సంతోషం వస్తుందని అనుకోలేదు. ఎంతో సంతోషిస్తూ వారి జీవితకాలం అంతా ఆ చిరునవ్వుతోనే జీవించారు. తర్వాత చూడండి, దేవదూత హాగరుతో మాట్లాడుచు, హాగరు పారిపోతుంది. ఆ పారిపోతున్న ఆ హాగర్ను దేవదూత పిలిచి, బైబిల్ పండితులు అనేక మంది వివరించేది దేవదూతని తర్జుమా చేశారు, కానీ ఆ మాట్లాడిన వ్యక్తి ప్రభువే అంటున్నారు. ఆదికాండం 16:11 దేవదూత అన్నారు, హాగరు నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారునికి ఇష్మాయేలు అని నీవు పేరు పెట్టు. ఇష్మాయేలు అని పేరు పెట్టు. చూడు, పేరు చెప్పేశారు ఏకంగా, ఏ పేరు పెట్టాలో. చూచారా, దేవుడు ఎంత ఖచ్చితంగా ఆ పేర్ల విషయంలో ఆయన వివరాలు అందించారు. అదే రీతిగా దావీదు ద్వారా తన యొక్క భార్య అయిన బెత్షెబాకు కుమారుడు కలిగారు. ఆ కుమారునికి దావీదు గారు సొలొమోను అని పేరు పెట్టారు. కానీ ప్రభువారు చిన్న బిడ్డను ఎంతో ప్రేమించారు కనుక చూడండి, ప్రవక్తను పంపించారు, నాతాను ప్రవక్తని. ఏమని చెప్పించారు? నాతాను ప్రవక్త వచ్చి, దావీదు రాజు గారు, బెత్షెబా ద్వారా మీకు పుట్టిన ఈ కుమారుడు దేవుడు ఎంతో ప్రేమించారు, దేవునికి ఎంతో ప్రియమైన వాడి కుమారుడు కనుక ఆయనకు యదీదా, ఇంగ్లీష్లో జడీడా అంటున్నారు, యదీదా అని పేరు పెట్టు అని ప్రభువారే ఈ వర్తమానం పంపించారు. ఈ విషయాన్ని మనం 2వ సమూయేలు గ్రంథం 12:24-25 ఆ రీతిగానే దావీదు మహారాజు గారు సొలొమోనుకు 2వ పేరుగా యదీదా అని పేరు పెట్టారు. అదే రీతిగా పాత నిబంధనలో జీవించిన హోసియా ప్రవక్త, ఆయన యొక్క భార్య ఎంతో చెడ్డ గుణాలు కలిగిన వ్యక్తి, గోమెరు. అయితే ప్రభువారు అన్నారు, తనకి మొదటి కుమారుడు పుట్టినప్పుడు ప్రభువారు దర్శనంలో చెప్పారు, ఏమని? హోసియా, నీకు పుట్టిన ఈ మొదటి కుమారుడికి జెజ్రీలు అని పేరు పెట్టు. జెజ్రీలు అంటే మిమ్మల్ని దేవుడు అనేక ప్రాంతాలకు చెదరగొట్టేస్తారు, అనేక ప్రాంతాలకి చెదరగొట్టేస్తారని అర్థం. ఇంగ్లీష్లో స్కాటర్డ్ అంటున్నాం, స్కాటరింగ్ అంటున్నాం. హోషేయ గ్రంథం 1:4 ఏం పేరు పెట్టాలో ప్రభువే చెప్పారు. కనుక ఈ యొక్క హోషేయ గారికి 2వ సంతానం ఒక కుమార్తె. ప్రభువారు అన్నారు, ఆ కుమార్తె పుట్టినప్పుడు, హోషేయ నీ కుమార్తెకు లోరుహామా అని పేరు పెట్టు. లోరుహామా అంటే నేను ఇక ఎంత మాత్రము మీకు కరుణ చూపను, ఇశ్రాయేలీలకు ఎంత మాత్రము కరుణ చూపను అని పేరు పెట్టమన్నారు. అలాగే 3వ సంతానం మరి యొక్క కుమారుడు, 2వ కుమారుడు అనమాట. 3వ సంతానం కుమారుడే. హోషేయ గ్రంథం 1:9 హోషేయ, నీకు పుట్టిన 3వ సంతానం ఈ బాలునికి నీవు లో అమ్మి అని పేరు పెట్టు. అనగా ఇక మీరు నా ప్రజలు కాదు. అనగా ఈ యొక్క బిడ్డల్ని, ఈ చిన్న బిడ్డల్ని, హోషేయ గారి 2 కుమారులు, ఒక కుమార్తెని వారు ఎవరు పిలిచినప్పటికీ మొదటి కుమారుడు జెజ్రీలు. అనగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు రకరకాల ప్రాంతాలకి చెదరగొట్టేస్తారు అని అర్థం. ఎవరు పిలిచినప్పటికీ రకరకాల ప్రాంతాలకి మిమ్మల్ని చెదరగొట్టేస్తారు. ఆ కుమార్తెని ఎవరు పిలిచినప్పటికీ లోరుహామా, మీ మీదకి ఎప్పుడు కూడా కరుణ చూపను. చిన్న కుమారుని ఎవరు పిలిచినప్పటికీ లో అమ్మి, ఇక మీరు నా ప్రజలు కాదు. అంటే చూడండి, ప్రతి పేరుకు కూడా ఎంత లోతైన చక్కని అర్థాలు ఉన్నాయో చూడండి. కనుక ఈ రీతిగా ప్రభువారు పేర్లకు చాలా ప్రాధాన్యత ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఇటీవల కాలంలో మనకు కొన్ని పేర్లు, వాటికి ఏమీ అర్థం కనిపించట్లేదు. కొన్ని పేర్లకి పేరు ఉంటుంది, చక్కగా ఏదో తక్కువ అక్షరాలు ఉన్నట్లుగా ఆ యొక్క పేరు కనిపిస్తుంది, ఎంతో ఫ్యాషనబుల్గా కనిపిస్తుంది, కానీ అర్థం అంటే దానికి అర్థం కనిపించట్లేదు మనకి. బైబిల్ గ్రంథంలో ప్రతి పేరుకు కూడా అర్థం ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, క్రొత్త నిబంధనలో దేవదూత ధూపం వేస్తున్న జకర్య గారికి ప్రత్యక్షమయ్యి జకర్య, నీ యొక్క భార్య అని ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుని కంటాది, కుమారునికి జన్మిస్తాది, అతనికి నీవు యోహాను అని పేరు పెట్టు అని నిర్దేశించారు. ఈ విషయాన్ని లూకాసు వార్త 1:13 మనం గమనిస్తున్నాం. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం పేరు పెట్టాలో కూడా చెప్పేశారు. యోహాను అనే పేరుకు దేవుని యొక్క కృప అని అర్థం. కారణం అప్పటికే జకర్య గారికి, ఎలిజబెత్ అమ్మ గారికి చాలా పెద్ద వయసు వచ్చేసింది. అయినప్పటికీ
దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? శారమ్మ గారికి 90 సంవత్సరాలకి దేవుడు గర్భం ఇచ్చారు. అదే రీతిగా ఎలిజబెత్ అమ్మగారు కూడా పెద్ద వయసు వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది, అయినప్పటికీ తన గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ విషయం జరుగుతుందని ఆయన నమ్మలేదు కనుక దేవదూత అన్నారు, గాబ్రియేల్ గారు, నేను చెప్పిన విషయం జరిగే వరకు కూడా నీకు మాటలు రావన్నారు. అలాగే జరిగింది అని ఇక్కడ పేరును ఖచ్చితంగా ప్రభువారు ప్రస్తావించి ఆ పేరును పెట్టమని చెప్పారు. అదే రీతిగా గాబ్రియేలు దూత మరియమ్మ గారికి ప్రత్యక్షమయ్యి, నీకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన నీవు గర్భం దాల్స్తావు, నీకు ఒక కుమారుడు కలుగుతారు, ఆ కుమారునికి నీవు యేసు అని పేరు పెట్టు అని చెప్పారు. లోకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనంలో. ఇదే విషయాన్ని యోసేపు గారు ప్రదానం చేసుకున్నారు మరియమ్మ గారిని, మనకు తెలుసా విషయం. అయితే ఆయన తన గర్భవతి అయిందని విని ఆయన రహస్యంగా చేసుకున్న ప్రదానాన్ని రద్దు చేసేసుకోవాలని ఆలోచిస్తుంటే ప్రభువారు దర్శనంలో ప్రత్యక్షమై దేవదూత ఈ రీతిగా చెప్పారు, నీవు ఏ రీతిగా కూడా అనుమానపడవద్దు, శంకించవద్దు. మరియా పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన గర్భవతి అయింది, కుమారునికి అంటాది, ఆ కుమారునికి నీవు యేసు అని పేరు పెట్టు. ఏ పేరు పెట్టాలో చెప్పేశారు. మరియమ్మ గారికి చెప్పారు, యోసేపు గారికి కూడా చెప్పారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో చదువుతున్నాం. యేసు అనే పేరుకు అర్థం మనుషుల యొక్క పాపాల నుంచి వారిని రక్షిస్తారు అనగా రక్షకుడు, పాపాలను క్షమించేవాడు అని అర్థం యేసు అనే పేరుకు. కనుక ఈ రీతిగా దేవుడు పేర్లు పెట్టారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రతి పేరుకు కూడా బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైన అర్థం ఉన్నది. ఖచ్చితంగా పరలోకం వెళ్ళిన తర్వాత రక్షించబడిన జనాంగం అంతటికీ కూడా వారు ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ ప్రతి వారికి కూడా ఒక క్రొత్త పేరు, ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఇక వారి పాత పేర్లు మరువబడతాయి. ఒకరికున్న పేరు మరొకరికి పెట్టవలసిన అవసరత లేదు. కనుక పరలోకంలో మనందరికీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఆయన క్రొత్త పేరు పెడతారు. ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియ సోదరి సోదరులారా. ప్రభువారు త్వరలో వస్తున్నారు. ఆయన రెండవ రాకడ మనం ఊహించిన దానికంటే త్వరలో వస్తుంది. కనుక ప్రభు రాజ్యంలో చేరాలంటే, ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనం యేసు ప్రభుని స్వరక్షకుడిగా నమ్ముకొని ఆయన నామం పేరట ముంచడం, బాప్తిసం తీసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం జీవిస్తూ, ప్రభు యొక్క 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ, ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి 11వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ప్రేమించి అనేకమైన లోతైన మర్మాలు మాకు తెలియజేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీకు యోగ్యమైన వారుగా మేము జీవిస్తూ త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగంలో మేముండి మీతో కలకాలం జీవిస్తూ ఆ క్రొత్త పేర్లు ప్రభా మేము ఇక నిరంతరము కలకాలం కూడా ఆ పేర్లతో కొనసాగే మీ సన్నిధిలో జీవించే ఆ ధన్యత మాకందరికీ అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యలు మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో 12 ఎపిసోడ్లో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.